నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది లీగల్ ఇష్యూస్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ విషయానికి వస్తే, ఎవరైతే పెళ్ళి అయిపోయిన తర్వాత సర్వస్వం మొత్తం అదే ఇల్లు అదే భర్త అని చాలా మంది ఆడవాళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఒక దగ్గర ఆగి నమ్మకంతో లైఫ్ని లీడ్ చేస్తుంటుంటారు. ఇలాంటి ప్రాసెస్లోనే హస్బెండ్స్ పక్కదారి పట్టినప్పుడు ఆడవాళ్ళు తెలియకుండానే మనోక్షోభకి గురి అవుతుంటుంటారు. వదిలేసి వెళ్ళిపోదామంటే కంటి ముందు పిల్లలు కనిపిస్తూ ఉంటుంటారు. కొంతమందికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి అగమ్య గోచరంగా మారుతూ ఉంటుంది జీవితం. మరి ఇలాంటి వాళ్ళు అసలు లీగల్ పరంగా చూసుకుంటే ఎటువంటి రెమెడీ తీసుకోవచ్చు? వీళ్ళకంటూ పరిష్కారం ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా మంది డివోర్స్ ఇవ్వకుండా ఆడవాళ్ళని మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఒక ఇంట్లో పడేసి ఉంచుతుంటారు. మరి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సో నేను చెప్పినట్టుగానే చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఒక పక్కన డివోర్స్ ఇవ్వరు, ఇంకో పక్కన మెయింటెనెన్స్ ఉండదు, ఫినాన్షియల్ ఏవైతే వాళ్ళకి నీడ్ ఉంటుందో వాటిని చూసుకోరు, పిల్లల ఎడ్యుకేషన్ ఒక రకంగా చూస్తే ఒక మూలన పడి ఉంటుంది. ఏమీ అర్థం కాదు. చావే మాకు దిక్కా అని చాలామంది ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చనిపోయిన సందర్భాల్ని మనం చూసాం సార్. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు? అసలు లీగల్ పరంగా చూస్తే వాళ్ళకి పరిష్కారం ఏంటి? ఇటీవల కాలంలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయి ఉష గారు. సర్వసాధారణం అనే పదాన్ని నేను వాడుతున్నాను. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని చూసినట్లయితే 90% ఆఫ్ కేసెస్ ఈ సంబంధించే ఉంటాయి, లేకపోతే ప్రాపర్టీస్ ఉంటాయి. సో 90% ఆఫ్ కేసెస్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని పెట్టుకోవడం, తన కట్టుకున్న భార్య తన పిల్లలు వారిని గాలికి వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సిన మినిమం కనీస అవసరాలు, వాళ్ళకి ఒక ఫుడ్, ఒక షెల్టరు, పిల్లలకి స్కూల్ ఫీజులు అవి కట్టాలన్నటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భర్త వేరే ఒకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని కంప్లీట్గా తన లైఫ్ని తను చూసుకొని వెళ్ళిపోతుంటే ఈ తల్లి పాపం తన కుటుంబాన్ని సాక్కోలేక అడుగుదామంటే ఇప్పుడు నేను డివోర్స్కి అప్లై చేస్తే ఆ డివోర్స్ ఫైల్ చేసి దానికి ఆ డివోర్స్ వచ్చేసరికల్లా 4 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో కూడా తెలీదు. ఈ టైంలో తన కుటుంబంతో, తన మిత్రులతోటి, తన సొసైటీలో అనేక రకాలుగా మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా నలిగిపోతుంటుంది. పోనీ తన ఇంటి పెద్దని చెప్పుకుందామంటే వాళ్ళు కూడా అసమర్థులే, గట్టిగా అడగలేరు. కొన్ని కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు, గట్టిగా అడగలేరు. ఈ అబ్బాయి కాస్త దీనిగా ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఈ అమ్మాయి డివోర్స్ వాడేమంటాడు, ఎప్పుడో అడపదడప వచ్చిపోతుంటాడు. కనీసం డివోర్స్ అంటే డివోర్స్ ఇవ్వడు. నువ్వు ఇలానే ఉండంటాడు. ఏమిటో నాకు కోర్టులు చట్టాలు ఇచ్చేసాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నేను నా లైఫ్ నేను డీల్ చేసుకుంటానంటాడు. కంప్లీట్గా వేరే వాళ్ళతో ఉంటాడు. ఇంటికి కూడా సరిగ్గా రాకుండా పిల్లల్ని, భార్యని కట్టుబట్టలతో వదిలేస్తాడు. పోనీ ఈమెమైనా ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడు డివోర్స్కి వెళ్దామంటే తనకు మరలా భయం. ఎక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం ఆల్రెడీ పెళ్లి చేసుకుని 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంటుంది. ఇటువంటి సందర్భాల్లో కుటుంబంతో గట్టిగా ముందుకెళ్దామంటే ఈవిడ కాస్త ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సరే ఉన్నది ఒకటే లైఫ్, ఈ లైఫ్లో ఈ టైంలో నేను డివోర్స్ ఇచ్చి ఏం సాధించాలి, నా ఫ్యామిలీ కూడా అంత గట్టిగా లేరు, వాళ్ళ సపోర్ట్ కూడా లేరు, పెద్దగా చదువుకోలేదు, ఉద్యోగం చేసుకుందామంటే ఉద్యోగం చేయలేని నిస్సహాయ స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ని చూస్తే చాలా కన్నీటి పర్యంతం. వాళ్ళు చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతుంటారు తప్ప గత్యంతరం లేదు. అంటే ఈనాటి చట్టాలు కూడా కేవలం ఈ అడల్టరీ అంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని పోషించే విధంగా ఉన్నాయి. వీళ్ళందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే డివోర్స్ ఇస్తే తప్పించి మెయింటెనెన్స్ తీసుకోలేమా అంటే డివోర్స్ లేకుండా మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదా? భర్త కూడా చెప్తుంటాడు, డివోర్స్ ఇస్తే నేను మెయింటెనెన్స్ ఇవ్వాలి కాబట్టి నేను డివోర్స్ ఇవ్వను. మరి ఎలా బతకాలి తెలియదు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య మాట పట్టింపులు, గొడవలు, ఇంట్లో కొట్లాటలు, ఇంట్లో చేదరింపులు, చేతికదా బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి, మానసికంగా పూర్తిగా తన నిస్సహాయ స్థితిలోకి ఈరోజు జీవోత్సవంలో మీరు అన్నట్టుగా జీవోత్సవంలా పడి ఉంటుంది ఆ అమ్మాయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో అసలు డివోర్స్కి మెయింటెనెన్స్కి సంబంధం ఉందా? ఎగ్జాక్ట్లీ రెండింటికి సంబంధం లేదు ఉష గారు. డివోర్స్ వేరు, మెయింటెనెన్స్ వేరు. డివోర్స్ ఇవ్వకుండా కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అండర్ ద సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి 125 ప్రకారం తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ భర్తకు ఉంటుంది. తన పిల్లల యొక్క చదువుల నిమిత్తం, స్కూల్ ఫీజెస్కి సంబంధించి, ఆమె యొక్క ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆమె హెల్త్ కావచ్చు, దీనికి ఇవ్వాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది అండర్ ద సెక్షన్ సిఆర్పిసి. అదే కాకుండా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24, 25 ఈ రెండింటి ప్రకారం కూడా ఆ భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి తప్పనిసరిగా భర్తకు ఉంటుంది, ఇవ్వాల్సిందే. సో డివోర్స్కి దీనికి సంబంధం లేదు. ఇది కాకుండా మరొక యాక్ట్ కూడా ఉంది, డొమెస్టిక్ వైలెన్స్, ఉమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ద డొమెస్టిక్ వైలెన్స్ అని మనకు యాక్ట్ ఉంది 2007లో. దాని ప్రకారంగా కూడా అందులో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. గృహహింస చేస్తున్నప్పుడు కూడా ఆ భార్యకు కావాల్సిన కనీస అవసరాలైనటువంటి తిండి,
అంటే ఒక ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయాలి, ఆమెకి మినిమం క్లోత్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఇది ఈ రెండు కాకుండా పిల్లలు ఒకవేళ ఉన్నట్లయితే పిల్లలకు కావాల్సిన స్కూల్ ఫీజెస్ కట్టాలి, పిల్లలకు కావాల్సిన మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ తండ్రి మీద ఉంటుంది. అంతేకాకుండా బేఖాతరు చేసేసి బలాదూరుగా ఆమెను రోడ్డు మీద వదిలేసి ఈయన కంప్లీట్గా తన ఇష్టానికి వెళ్ళిపోతాం అంటే కోర్టులు ఒప్పుకో. ఇక్కడ గుర్తుపెట్టుకో, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ డివోర్స్ వేస్తేనే మెయింటెనెన్స్ ఇవ్వాలి, డివోర్స్కి మెయింటెనెన్స్కి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డివోర్స్కి మెయింటెనెన్స్కి సంబంధం. డివోర్స్ ఇవ్వకుండా కూడా మెయింటెనెన్స్ అడిగే హక్కు కోర్టుకి అడిగితే ఖచ్చితంగా కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఆమె యొక్క కనీస అవసరాలు ఏంటని చూస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక పర్సన్ సంవత్సరానికి వచ్చేసరికల్లా ఆదాయం తనకు ఒక 2 కోట్లు ఉందనుకోండి, 2 కోట్ల ఆదాయాన్ని సంవత్సరాన్ని తీసుకునేటప్పుడు ఆ భార్యకి కనీస అవసరాలు అంటే మీరు చెప్పారు కదా సార్, అంటే ఒక షెల్టర్ ఇచ్చే సరిపోతుంది, నెలకు ఒక 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? కాదండి. కోర్టు అతని యొక్క హోదా, అతని యొక్క స్థాయి, అతని యొక్క గౌరవాన్ని గుర్తిస్తూ దాని తగ్గట్టుగా తన యొక్క ఫ్యామిలీని కూడా ఆ స్థాయిలో ఉంచాలి. అంతేగాని ఇతను ఒక 5 కోట్ల రూపాయల సంవత్సరానికి ఒక బిజినెస్ రూపంగానో లేకపోతే కంపెనీ మెయింటైన్ చేస్తున్న ఒక స్థాయిలో ఉండేటప్పుడు మీరు కోర్టు చెప్పింది కదా మినిమం కనీస అవసరాలు అంటే ఫుడ్, షెల్టర్, క్లాత్ ప్రొవైడ్ చేయాలి, పిల్లలు స్కూల్ ఫీజెస్ ఇవ్వాలంటే మినిమం మీద నెలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడో తన పిల్లల్ని కూడా గౌరవ సూచకంగా గౌరవంగా తన స్థాయి తగ్గట్టుగా సొసైటీలో పిల్లలు ఉండాలి కాబట్టి తన భార్య కూడా ఆ స్థాయిలో ఉండాలి కాబట్టి దాని తగ్గట్టుగానే కోర్టు అనేది ఒక ఇంటర్ మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డివిసీలో ఏం చేస్తారు, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్న సమయంలో కూడా ఇంటర్ మెయింటెనెన్స్ ఇస్తారంటే ఏ స్థాయి హోదా, ఒక సెలబ్రిటీ అన్నాడు సంవత్సరానికి ఒక 10 కోట్లు ఇచ్చేవాడు, 10 కోట్ల స్థాయిలో తన కుటుంబాన్ని నిలబెట్టాలి. అంతేగాని తనకు 10 కోట్ల రూపాయలు ఒక ఆడి కార్లోనో ఒక బెంజీ కార్లోనో పెద్ద హోదాలో తిరుగుతూ తన కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద చిన్నగా 10,000 రూపాయలు ఇచ్చిన ఇంట్లో ఉంటానంటే కోర్టు దాన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఒకవేళ కోర్టులో చూపించేటప్పుడు ఒకవేళ అతను నెల ఇన్కమ్ 50,000 రూపాయలు ఉంది, నెలకు వచ్చేసరికి 1,00,000 రూపాయల శాలరీ ఉంటుంది, దాని తగ్గట్టుగా కోర్టు నిర్ణయిస్తుంది ఇతనికి మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలని. సో ఇక్కడ మహిళా మనులు గుర్తుపెట్టుకోవాలంటే అతను డివోర్స్ ఇవ్వకుండా, అతను ఇంటికి సరిగ్గా రాకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకొని తను ఎవరో బలాదూరు తిరిగితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడం తప్పు కాదు. 497 ప్రకారం అడల్టరీ అంటే వేరే స్త్రీతో ఉండడం తప్పు కాదు, కానీ డివోర్స్ అనేది గ్రౌండ్ రిపోర్ట్గా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మన కేసు ఏంటి, అతను గ్రౌండ్ రియాలిటీగా డివోర్స్ తీసుకోడు, కానీ మెయింటెనెన్స్ కావాలి, మినిమం బతకాల, మినిమం కామన్ మెయింటెనెన్స్లు కూడా ఇవ్వకుండా బయటకు ఆమెను పూర్తిగా మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా పూర్తిగా ఆమెను ఛిద్రం చేస్తున్న సందర్భంలో కోర్టుని ఆశ్రయించుకుంటే తప్పనిసరిగా కోర్టు ఒక ప్రొవైడ్ చేస్తుంది, ఒక మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఆర్డిస్తుంది. నేను ఇవ్వలేదు, నేను ఇవ్వకుండా ఏమవుతుంది, నేను ఇవ్వకుండా బయట తిరుగుతాను, నేను చాలా పెద్ద పలుకుబడగలిగిన వ్యక్తిని, నాకు పెద్ద స్థాయి ఉంది అని అంటే కోర్టు ముందు అవన్నీ చెల్లవు. ఎందుకంటే కోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద అతను తీసుకెళ్లి లోపల జైల్లో వేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది, కోర్టు ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ నేను దాన్ని ఒబే చేయకపోతే ఇమీడియట్గా కంటెంప్ట్ ఆఫ్ కింద అంటే కోర్టు ధిక్కరణ కిందకి వెళ్ళి అతని మీద కోర్టు దాన్ని శిక్షించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ కేసు, ఈ మెయింటెనెన్స్ కేసు కాస్త క్రిమినల్ కేసుగా మారే ఉంటుంది. కాబట్టి అందుకని కోర్టు ఇచ్చిన ఆర్డర్ తప్పనిసరిగా దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేదండి లోవర్ కోర్టులో అతను చాలా పలుకుబడింది, లోవర్ కోర్టులో కేసు కొడితే అతను డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తున్నాడు, డిస్ట్రిక్ట్ కోర్టులో కొడితే అతను ఇంకా పై కోర్టుకి వెళ్తున్నాడు, ఇటువంటి సందర్భాలు ఎలా ఫేస్ చేయాలంటే ఇటువంటి సందర్భాల్లో కూడా ఇంటర్ మెయింటెనెన్స్ అని ఇస్తారు. ఇంటర్ మెయింటెనెన్స్ అంటే మధ్యంతరంగా కొంత జీవన భృతి అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కనీసం నడుస్తున్న సమయంలో, కేసు నడుస్తున్న సమయంలో ఇవ్వాలి. అసలు డివోర్స్ ఇవ్వను, ఏమి ఇవ్వను, మెయింటెనెన్స్ అంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే వేసుకోవచ్చు. తద్వారా భర్త ద్వారా ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ ద్వారా. ఉష గారు, సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో రవీంద్రనాథ్ గారు చెప్పిన విధంగా వీడియో మొత్తం 1కి 10 సార్లు చూడండి. ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్స్ పైన ఫస్ట్ రాయండి. మీలో ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, లేదా మీ ఇంట్లో మీ కూతురుకో, మీ చెల్లికో, మీ అక్కకో ఈ ప్రాబ్లం ఉండి హెల్ప్లెస్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కనుక మీరుంటే డెఫినెట్గా రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. దయచేసి మనకంటూ కొన్ని సెక్షన్స్ ఉంటూ ఉంటాయి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటూ ఉంటుంది. ఒక దగ్గరే పడిపోయి జీవోత్సవంలా లైఫ్ని స్పాయిల్ చేసుకొని, లేదంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సూసైడ్లు చేసుకునే డెసిషన్స్కి మాత్రం ఎవ్వరూ రావద్దు. మనకంటూ కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, డెఫినెట్గా న్యాయం జరుగుతూ ఉంటుంటుంది. ఎవరైనా సరే ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడితే కింద ఒక నెంబర్ ఇస్తాం మేము, దానికి మీరు కాల్ చేస్తే రవీంద్రనాథ్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.